హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కూడా ఒక మంచి కథ చెప్పుకుందాము. కథ పేరు నిలబెట్టుకుందాం రండి. కథని అందించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. సో ఇంకా లేట్ చేయకుండా కథను స్టార్ట్ చేసేద్దాము. ఊరికే మాట విసురుతుంది, పడతావా? మొగుళ్ళు విసరడం లేదా? ఊరికే మాటలు. ఆఫీస్లో మన తప్పేమీ లేకుండానే బాసు నాజుగ్గా గడ్డి పెడుతుంటే పిజ్జాలు బర్గర్ల కంటే ఆనందంగా తింటున్నాం కదా. నోటితో చెప్పడం సులువే, తీరా మాట పడ్డ తర్వాత అది బాణంలా గుచ్చుకుందంటారు మీ ఆడవాళ్లే. వెంటనే పోట్లాడికి దిగుతారు. నాకు బాగా తెలుసు, అందుకే నాకు ఆ నరకం వద్దంటున్నాను. ఏం పాపం చేశానో, నోటి దురుసు మనిషికి ఒక్కగానొక్క కొడుకునయ్యాను. సొంత మేనమామే వాళ్ళక్క నోటి పాటానికి జడిసి పిల్లనివ్వనని పొమ్మన్నాడు. నేను కూడా పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, జీవితాంతం ప్రశాంతంగా గడిచిపోతే అంతే చాలనుకున్నాను. ఏ ముహూర్తాన కనిపించావో నాకు. ప్రాణానికి సుఖం లేకుండా పోయింది. పెళ్ళి చేసుకోలేను, అలా అని మానలేను. రెండు చేతులతోనూ తల పట్టుకున్నాడు నిశాంత్. అనునయంగా నిశాంత్ చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది జాహ్నవి. నిషు, నాకు అమ్మా నాన్న లేరు. పెద్దనాన్నింట్లో పెరిగాను. అమ్మ పని చెప్పిందని, నాన్న సినిమాకి డబ్బులు ఇవ్వలేదని ఆకలితో సాగనిదే కాదు నాకు. నా బాల్యం పెద్దమ్మ, అక్క, అన్న ఏదో ఒక కారణం చెప్పి తిడుతూ ఉంటే ఆ తిట్ల మధ్య పెరిగి పెద్దయ్యాను. మొదట్లో ఆ తిట్లన్నీ నన్ను కూడా బాధ పెట్టేవి, కోపం వచ్చేది, ఏడ్చేదాన్ని. అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్రయత్నించాను. అయితే ఆ ప్రతికూల పరిస్థితిలో సైతం ప్రశాంతంగా బతకడం నేర్పింది మా నాయనమ్మ. అనుబంధాల్ని నిలబెట్టుకుంటూ అనురాగాన్ని గెలుచుకునే మంత్రాన్ని ఉపదేశించింది. అదంతా ఇప్పుడు చెప్పలేను కానీ నన్ను నమ్ము. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్ను అంతకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి, నీతో కలిసి ఎదిగే భవిష్యత్తు కావాలి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. పూల రథంలా అలంకరించి ఉన్న కారు నెమ్మదిగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. ఎవరో వచ్చి తలుపు తీశారు. దిగండి దిగండి, మళ్ళీ వజ్యం వచ్చేస్తుంది. ఒక స్వరం మేఘంలా గర్జించింది. నవవధువు కోమల హస్తాన్ని అపురూపంగా తన చేత్తో పెనవేసుకు పట్టుకొని రంగుల కలలు కంటున్న పెళ్ళికొడుకు నిశాంత్. ఆ స్వరం వింటూనే ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగానే అతడి చెయ్యి వధువు చేతిని వదిలేసింది. అయితే వధువు మాత్రం తన భర్త చేతిని వదల్లేదు. సున్నితంగానే ఆయన మరింత దృఢంగా అతడి చేతిని పెనవేసుకొని పట్టుకుంది. కాటుకుతో అందమైన తన విశాలమైన నేత్రాలు కొద్దిగా పైకెత్తి అతడి వైపు చూసి గులాబీ రంగు లాంటి పెదవులతో చిన్నగా కడుపుతూ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు అతడిలో జీవం పోసింది. ఇద్దరూ కారు దిగి సింహద్వారం దాటి హాల్లోకి వచ్చారు. చెయ్యి కలుపుకొని జంటగానే నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా వధువు భర్త చేతిని గట్టిగా పట్టుకొనే ఉండటాన్ని ప్రత్యేకంగా గమనించింది అత్తగారు. 5 నిమిషాల క్రితం దిగండి దిగండి అంటూ గర్జించిన ఇల్లాలు మహాలక్ష్మి. సోఫాలో కూర్చోబోతున్న కొడుకు దగ్గరకు వచ్చింది ఆమె. నాన్న, నిషు రాతంతా నిద్రలేదు, బాగా అలసిపోయావు, నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో అంటూ కోడలి వైపు తిరిగి నవ్వుతూనే స్పష్టమైన వ్యంగధోరణిలో వాణ్ణి తాపీగా కొంగుకుముడేసుకుందు గాని ఇప్పటి వదులమ్మ, బిడ్డ కాస్త చేరబడతాడు అంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆమె ధోరణికి. ఒక ఆవిడ చొరవగా ముందుకు వస్తూ, వెళ్తాలే, ముందు ఇద్దరిని కలిసి కాస్త కాఫీ తాగనియండి. మహాలక్ష్మి నవ్వుతూనే, ఇదేమన్నా సినిమా ఆటమ్మా, కాఫీ దగ్గర నుంచి కళ్ళప్పగించి చూసుకోవటానికి పుస్తకం ఉదయించుకుంది, వచ్చింది, అదెక్కడికి పోతుంది, వాడెక్కడికి పోతాడు అంటూ మళ్ళీ కొడుకు వైపు తిరిగి, వీళ్ళ మాటలకేం కానీ నువ్వు వెళ్ళరా అంది గట్టిగా. నిశాంత్ వెంటనే జాహ్నవి వైపు తిరిగి, అప్పుడే మొదలైంది చూసావా అన్నట్లు కళ్ళెగరేశాడు. ఈ లోపున చుట్టూ ఉన్నవారిలో ఎవరో పెళ్లి కూతురికి అక్కర్లేదా రెస్టు అంటూ సాగదీశారు. మహాలక్ష్మి చివ్వున అటు తిరిగి మొగుడు పెళ్ళం కలిసి బయటికి వెళ్ళొస్తే ఇంటికి రాగానే మొగుడు సోఫాలోనే మంచం మీదో చేరబడతాడు. పెళ్ళం వంటింట్లోకి వెళ్ళి టీయో టిఫినో రెడీ చేసి పట్టుకొస్తుంది. ఆడదానికి మొగుడికి సాపత్యమేమిటి? కొత్త కోడలికి ఇల్లు చూపించాలా, స్నానం చేసొచ్చాక దీపం పెట్టించాలా? అవేమీ చేయకపోతే మళ్ళీ మీరే నన్ను ఆడిపోసుకుంటారు. దాంతో ఇంకా ఎవ్వరూ నోరు విప్పలేదు. తమలో తామే మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఆ సందట్లో జాహ్నవి తగ్గు స్వరంతో, నిషు, ఇప్పుడు నువ్వు నీ గదికి వెళ్ళినంత మాత్రాన మనం విడిపోయినట్టేం కాదు.
వెళ్ళి హాయిగా పడుకో అంది. ఆ మాటలు అంటూనే భర్త చేతిని వదిలేసి సోఫాలోంచి లేచి నిలబడింది. తన్నే గమనిస్తున్న అత్తగారి వైపు చూస్తూ చిరునవ్వుతో మృదువుగా, అత్తయ్య, నేను కాఫీ తాగి స్నానం చేయనా, ముందే స్నానం చేసి రానా అంటూ అడిగింది. తను అంత కటువుగా మాట్లాడినా కాస్తైనా కోపం చిరాకు లేకుండా ఉన్న కొత్త కోడలి ప్రశాంత ధోరణికి మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది. చప్పున ఏం జవాబు చెప్పాలో ఆమెకి తోచలేదు. తల్లి మాటలకు తడుముకోటానికి తొలిసారిగా చూస్తున్నాడు. నిశాంత్కి ఏదో తెలియని భరోసా అనిపించింది. భార్యని ఒకసారి తృప్తిగా చూసుకొని నిశ్చింతగా తన గది వైపు వెళ్ళాడు. మహాలక్ష్మికి కోడలి వ్యవహారం ఏంటో బొత్తిగా అంతుపట్టడం లేదు. ఎక్కడ ఏ చిన్న మాటకి అవకాశం ఇవ్వదు. తెల్లారి తను నిద్రలేచేసరికి ఆ పిల్ల లేచి యోగా చేస్తూ ఉంటుంది, లేదా అప్పటికే యోగా ముగించుకొని స్నానం కూడా చేసేస్తుంది. పెళ్ళైన 4వ రోజునే దశాబ్దాల నాటి పాత కోడల్లాగా వంటింట్లోకి వచ్చి చొరవగా పనందుకుంది. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెడుతుంది. ఎలా కుదిర్చిందో తెలీదు. ఓ 25 ఏళ్ల దాన్ని హెల్పర్గా తీసుకొచ్చింది. దాని సహాయంతో టిఫిను వంట క్షణాల మీద ముగిస్తుంది. సాయంత్రం ఆ హెల్పరే తనకి తన భర్తకి టీ పెట్టించి పుల్కాలు కూర చేసి హాట్ బాక్స్లో పెట్టి టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది. ఓ రోజు ఆ హెల్పర్ని పిలిచి, పద్మ, ఇవాల్టి నుంచి రోజు నువ్వు వెళ్ళబోయే ముందు అత్తయ్య అరికాళ్ళకి ఈ ఆయింట్మెంట్ రాయి అంటూ చెప్పి, అత్తయ్య, మీ పాదాలు బాగా పగిలిపోయి ఉన్నాయి, మీకు షుగర్ ఉంది కదా, పాదాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయింట్మెంట్ రోజుకి 2 సార్లు రాయించుకోండి అంది. తనకి నోట మాట రాలేదు గాని మనసులో చాలా ఆనందంగా అనిపించింది. పగిలిన పాదాల బాధ తనకే ఎరుక. ఎవరినో ఇంటికి పిలిపించి పాదాలకు పెడిక్యూర్ కూడా చేయించింది. ఇప్పుడు తన పాదాలు పువ్వుల్లా మెత్తగా ఉన్నాయి. నడుస్తుంటే బాధ కూడా లేదు. ఇన్ని చేస్తున్నా తను ఏదో ఒక పుల్లవెరుపు మాట అంటూనే ఉంది. కానీ ఆ పిల్ల కించిత్తు కోపం తెచ్చుకోదు. మాటకి మాట అనదు. మొహంలో ప్రశాంతత, చిరునవ్వు చెక్కు చెదరవు. మరోవైపు నుంచి కొడుకు చూపులు, మొగుడి చూపులు తనని సూదుల్లా పొడిచేస్తున్నాయి. ఎర్రగా వాతలు పెడతాయి. దాంతో మరిక మాట్లాడటానికి నోరు సహకరించక తనే మౌనం వహిస్తుంది. మరోసారి ఒక ఆదివారం జాహ్నవి పుట్టింటికి వెళ్ళబోతుండగా, ఏమమ్మోయ్, ఇక్కడ విషయాలన్నీ నీ పుట్టింటికి మోస్తావేమో, మాకు గుట్టుగా బ్రతకటం అలవాటు అంది. ఆ మాటకి కొడుకు మొగుడు ఎర్రగా చూశారు. కానీ జాహ్నవి మాత్రం నవ్వింది. నవ్వుతూనే, నాకు ఎప్పటి విషయాలు అప్పుడే మర్చిపోయి ప్రశాంతంగా బ్రతకటం అలవాటత్తయ్యా. పుట్టింట్లో చెప్పటానికి నా బుర్రలో ఏమీ ఉండవు. అలా చెప్పే ఆసక్తి లేదు అంది. తనకి చెప్పుతో కొట్టినట్లు అనిపించింది. ఈ అమ్మాయికి అసలు కోపం రాదా? తను ఎన్ని మాటలన్నా చిన్నతనంగా ఫీల్ అవ్వదా? సిగ్గు, లజ్జ, పౌరుషం, అభిమానం లేవా? తనతో డి అంటే డి అని పోట్లాడదా? ఎంతసేపు నేనొక్కదాన్నే మధ్యలో వాయిస్తున్నట్లుంది. ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరనేది ఒక్కటే లోటు. చూడచక్కని పిల్ల. తన కొడుకుతో సమానంగా చదువుకుంది, సంపాదిస్తుంది. తన కొడుక్కి ఆ పిల్లంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమని అడ్డం పెట్టుకొని వేరుకుంపటి పెడదాం రమ్మని ఆ పిల్ల పిలిస్తే తన కొడుకు ఎగురుతూ వెళ్ళిపోతాం ఖాయం. మహాలక్ష్మి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. అయితే ఆమె గ్రహించని సంగతి ఏమిటంటే, అప్పటికే ఆమె నోటి వాటంకి సొగానికి సొగం తగ్గిపోయింది. ఆ విషయం మహాలక్ష్మికి తప్ప మిగతా ముగ్గురికి స్పష్టంగా తెలుస్తుంది. మరో 4 రోజులు గడిచిపోయాక ఒక ఆదివారం పొద్దున్నే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, జాగ్రత్త, నోటికొచ్చినట్లు పేలదలుచుకుంటే తక్షణమే పో అంటూ కోటలి గొంతు గట్టిగా కోపంగా వినబడేసరికి పరిగెత్తుకెళ్ళింది మహాలక్ష్మి. పెరట్లో మొక్కల దగ్గర తల వంచుకొని బిత్తచూపులు చూస్తూ నిలబడి ఉంది పని మనిషి. పక్కనే కోపంగా జాహ్నవి. ముందు కోడలి మొహంలో కోపాన్ని తనివి తీరా చూసింది మహాలక్ష్మి. తర్వాత అడిగింది ఏమైంది అని. మొక్కల మధ్యలో సరిగ్గా తొడవటం లేదత్తయ్యా, ఎండుటాకులన్నీ కుప్పలా పేరుకుంటున్నాయి, దానివల్ల మొక్కలకి నీళ్లు సరిగ్గా వెళ్ళటం లేదు. ఆ మాటే చెప్పి శుభ్రంగా తుడవమన్నాను. నాకు తెలుసు ఎలా తుడవాలో, నువ్వు వెళ్ళమ్మా అని కసురుతుంది. జీతానికి చేసే మనిషి, దానికే ఇంతుంటే మరి నాకెంతుండాలి? మహాలక్ష్మి నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది. మహాలక్ష్మికి జాహ్నవిని కసరగలిగే ధైర్యం ఎలా వచ్చిందో ఆవిడకి తేలిగ్గానే అర్థమైంది.
పని మనిషి ఎదురుగానే ఎన్నోసార్లు తను జాహ్నవిని చులకన చేస్తూ మాట్లాడింది. జాహ్నవి ఏనాడూ ఎదురు తిరగలేదు. దాంతో పాపం పని మనిషి దృష్టిలో కూడా చులకన అయిపోయిందన్నమాట. అయితే పని మనిషి కాస్త కసిరేసరికి దాన్ని చీల్చి చెండాడిన మనిషి తను ఎన్ని మాటలు అంటున్నా ఎందుకు ఊరుకుంటుంది? అత్తగారన్న గౌరవమా, లేక మా అమ్మకి ఎదురు చెప్పడానికి వీల్లేదన్నాడా నిశాంత్? కారణం ఏదైనా గానీ అసలు ఆ పిల్లకి అంత సహనం ఎలా వస్తుంది? ఆదివారమే కాబట్టి తీరిగ్గా ఉన్న కోడల్ని సంకోచించకుండా తన మనసులో మాట అడిగేసింది మహాలక్ష్మి. అత్తగారి సందేహాన్ని విని జాహ్నవి చిన్నగా నవ్వి, మీరు చెబుతున్న ఆ సహనము, ఓర్పు, ప్రశాంతత నాలో ఇంతలా ఉండటానికి అందుకు పూర్తి కారణం మా నాయనమ్మేనత్తయ్య. 1000 జన్మలకు నేను ఆవిడ రుణం తీర్చుకోలేను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. అమ్మా నాన్నకి నేనొకదాన్నే. వాళ్ళు యాక్సిడెంట్లో పోయే నాటికి నాకు 10 ఏళ్ళు. మా పెదనాన్న నానమ్మ మాట్లాడుకొని నన్ను పెదనాన్న ఇంటికి తీసుకువెళ్ళారు. మా నాన్న డబ్బున్నవాడే, పైగా యాక్సిడెంట్ కారణంగా ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. అయితే ఆ లక్షలన్నీ నా చదువుకి పెళ్ళికి అని దాచేసి పెదనాన్నే నన్ను పోషించడం పెద్దమ్మకి ఇష్టం లేదు. ఆవిడ, అన్న, అక్క ముగ్గురు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. క్షణం కూర్చొనివ్వరు. రాను రాను నాకు ఆ మాటలు భరించలేకపోయేదాన్ని. ఒకసారి కోపం తెచ్చుకొని అరిచేసేదాన్ని, ఒకసారి తిండి మానేసి ఏడుస్తూ పడుకునేదాన్ని, ఒకసారి తెగించి ఓ రాత్రి వేళ పారిపోబోతూ పట్టుబడ్డాను. ఆ పరిస్థితుల్లో నానమ్మ నాకు ధైర్యం నూరిపోయడం కోసం జీవిత పాఠాలు చెప్పడం ప్రారంభించింది. జాను, జీవితంలో మనల్ని చాలామంది చాలా రకాల కారణాలతో మాటలు అంటారు, తిడతారు, కసురుకుంటారు. నువ్వు వాళ్ళ మాటలకి కోపం తెచ్చుకోవటం, ఏడవటం లాంటి పనులు చేస్తే నిన్ను మాటలతో బాధ పెట్టాలనుకునే వారి ఆశయం నెరవేరినట్టే. అంటే వాళ్ళు గెలిచారన్నమాట. వాళ్ళని ఓడించాలంటే నువ్వు ప్రశాంతత అనే ఆయుధాన్ని ప్రయోగాన్ని బాగా అభ్యసించాలి. వాళ్ళు తిడుతుంటే నువ్వు అసలు ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు ఏ తప్పు చేయలేదు, వాళ్ళని బాధ పెట్టలేదు. అంచేత నిన్ను తిడుతున్న వాళ్ళు మూర్ఖులు అనుకొని ఏది పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నావనుకో, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవతలి వాళ్ళే వెర్రెక్కిపోతారు. బ్రిటిష్ వారిని జయించడానికి గాంధీ మహాత్ముడు ప్రయోగించిన ఆయుధం ఇదే. అహింస, అరుపులు, కేకలు, మొత్తుకోవడాలు, ఏడవటాలు ఇవన్నీ సాధించలేనివి ప్రశాంతత సాధిస్తుంది. నువ్వు నీ జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకో. రేపు పెద్దయ్యాక ఆఫీస్లో పైవాడో, అత్తగారో, మొగుడో ఎవరైనా ఏదైనా అనొచ్చు. వాళ్ళు అన్నదాంట్లో నీ తప్పు ఉంటే నిన్ను నువ్వు సరిదిద్దుకో. నీ తప్పు లేకుండా వాళ్ళు మాటలు విసురుతుంటే నిన్ను బాధ పెట్టాలన్నదే వాళ్ళ కోరిక అన్నమాట. ఆ కోరికని నెరవేరిందా నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి అలవాటు చేసుకున్నావా, జీవితంలో పైకి ఎదుగుతావు. నీ చుట్టూ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అవతలి వాళ్ళు కూడా నెమ్మదిగా మారుతారు. నీ పట్ల అభిమానం పెంచుకుంటారు. అంతేకాదమ్మా, అయిన వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి. మాట పట్టింపులతో సంబంధాలు తెంపుకొని ఒంటరి బతుకు బతకటం సుఖమేముంది? ఇప్పుడు చాలామంది అయిన వాళ్ళతో తెగతెంపులు చేసుకొని బతుకుతున్నారు. కానీ డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా అది మంచిది కాదనే చెబుతారు. అంచేత నీ వరకు నువ్వు నీకున్న బంధుత్వాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి మనసా వాచా నమ్ముకొని నీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో. ఇది మా నానమ్మ నాకు చేసిన ఉపదేశం. అది నాకు అన్ని విధాలా మంచే చేసింది. మా పెదనాన్నతో పాటు పెద్దమ్మ, అక్క, అన్న అందరూ ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు. పోతే నా భవిష్యత్తు అంతా మీతోనే అల్లుకొని ఉంది. నా భర్తకి తల్లి, తండ్రి, నా పిల్లలకు నానమ్మ, తాతయ్య చిరకాలం ఉండాలన్నది నా కోరిక. మన బాంధవ్యం ఎప్పటికీ పటిష్టంగా ఉండాలి. అంచేత మీరనే ఏ మాట నన్ను బాధించదు. నేను ప్రశాంతంగా ఉంటూ మన అనుబంధాన్ని కూడా పచ్చగా ఉంచేందుకు నేను సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాను. పెళ్లికి ముందు నిశాంత్కి నేను చెప్పింది ఇదే అంటూ ముగించింది. జాహ్నవి మాటలు వింటూ తన అస్తిత్వాన్నే మర్చిపోయిన మహాలక్ష్మి నెమ్మదిగా తెప్పరిల్లింది. ఆమెకే తెలియకుండా ఆమె కళ్ళ నుంచి జాలువారుతున్న బాష్పాలు మాత్రం ఆగలేదు. అలాగే లేచి నిలబడ్డ మహాలక్ష్మి 2 అడుగులు ముందుకు వేసి కోడలి చేతులు 2 పట్టుకుంటూ
తల్లి, మీ నానమ్మ నీకు చేసిన ఉపదేశం నాలాంటి వారు కళ్ళు తెరిపించే గీతోపదేశమే. కడుపున పుట్టిన పిల్లలతో అయినా సరే సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. అందరూ నీలా మనసును అదుపు చేసుకొని అవతలి వాళ్ళ తిట్లు పట్టించుకోకుండా ఉండరు కదా. అగ్ని నిరోధకం ఉంటే మంట దహించకుండా ఉంటుంది. లేని పక్షంలో మిగిలేది పిడికెడు బుగ్గే. బంధుత్వాలు బుగ్గిపోయకుండా ఉండాలి అంటే నోటి మాటలతో మంటలు ఎగజిమ్మకూడదు. నిషుని నేను కన్నాను కానీ వాడితో నా బంధాన్ని పటిష్టం చేస్తున్నది నువ్వే అంటూ కోడల్ని లేవదీసి గుండెకు హత్తుకుంది. అప్పటికే వాళ్ళ పక్కనే చేరి అంతా విన్నా నిశాంత్ సంతోషం పట్టలేక ఒక్క ఉడుతున ముందుకు వెళ్ళి అత్త కోడల్ని ఇద్దరిని చుట్టూ చేతులు వేసి బిగించాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్న సామెత మనందరికీ తెలిసిందే కదా. మనం నోరు మంచిదైతే అందరూ మంచి వాళ్ళే అవుతారు. అలానే ఎవరి నోరైనా మంచిది కాకపోతే మనం పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటే మనతో పాటు అందరూ బాగుంటారు. కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు.